అరే మరి వాన వచ్చినాక ఎందుకు ఉంచాలి అని నేను అదేది ఏంటంటే ఇన్ని రోజులు ఇప్పుడు నేను ఎర్రటి ఎండలు కొట్టినప్పుడు అప్పటికెళ్ళైతే వానలు రాలేదు. 23rd రోజు కదా 23rd రోజు 23rd ఈసారి 40 కుప్పలు ఉన్నాయి. 40 కుప్పలు ఎన్ని కుప్పలు ఉన్నాయమ్మా? 70 కుప్పలు ఉన్నాయి. ఏ ఒక్క కుప్ప తడవలే. ఎక్కడో ఒక దగ్గర ఉంపున్నప్పుడు ఎన్నో తడిస్తే కూడా మేము బాయిల్డ్ ఆర్డర్ 30,000 మెట్రిక్ టన్నులు మన ప్రాంతానికి ఇప్పించుకున్నాం. భువనగిరి నియోజకవర్గాన్ని ఇవన్నీ కూడా చక్కగా బాయిల్డ్ దానికి వెళ్ళిపోతాయి. ఈసారి హయ్యెస్ట్ ఈల్డ్ వచ్చింది. గత 4 పంటలు మంచిగా కొన్నాం. ఏ రాష్ట్రంలో ఎక్కడ ఓటు కొంటలేడు. గత ప్రభుత్వంలో కూడా 2 నెలలు పట్టేది. మనం నెల లోపలనే కొంటున్నాం. 2వ రోజే పైసలు అకౌంట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం నెల అయింది. పంపించాలి అనిల్ భాయ్ చెప్పు. నేను అట్లా అబద్ధం చెప్పా. నాకు అవసరం రైతుల గురించి వచ్చి మరి అదే ఏంటంటే స్పీడప్ చేయండి అని చెప్తున్నా. ఇప్పటికీ కూడా ఏం లేదు. ఇంకా 4 రోజులు అయితే అప్పులపాలే రైతులు చచ్చిపోతున్నారు. నేను పేర్లతో సహా చెప్తా. ఒకటి రాజన్న, మల్లేషు, కుప్పల కాడ మీద మీ దగ్గర కాదని చెప్తున్నాను. మెదక్లా చచ్చిపోయింది. మొత్తం చూస్తున్నాం కదా. ఏడైతే లేదు, ఎక్కడ వస్తలేదు. ఇది రికార్డ్ చేయండి. నేను రేపే ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు చచ్చిపోయారో చెప్పండి. ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి. మరి రైతులు చచ్చిపోతున్నారు అంటే మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు కదా. మీరెందుకు పంచాయతీ నేనే చెప్తున్నా కదా. నేనే చెప్తున్నా మీ జాగాలో చచ్చిపోతున్నారు. నిజామాబాద్ చచ్చిపోయారు, నల్గొండలో చచ్చిపోయారు. అది మీరు అనుకుంటున్నారు. విమర్శన చేస్తున్నా. నేను సద్విమర్శన చేస్తున్నా. నేను వచ్చినాలో వచ్చి వీడికి అప్పుడే డైరెక్ట్ వీడికే రానుంటారు కదా. ఫస్ట్